నేను ధన్యుడనయ్యాను మహాశివ, ధన్యుడనయ్యాను. ఏ గ్రంథానికైనా ఇంత త్వరగా వేదంగా గుర్తింపునివ్వడం మంచిది కాదు. వేదాలు 3 మాత్రమే మహాశివ. అవి సృష్టి ఆరంభంలో మా తండ్రి బ్రహ్మదేవుడిచే స్వయంగా రచింపబడ్డాయి. అన్ని విషయాలు ఈ 3 వేదాలలో వ్రాయబడి ఉండగా ఇక 4వ వేదంతో అవసరమేముంది? అంతేకాదు, ఏ రచనకైనా వేదంగా స్థానాన్ని కల్పించడానికి మీకెవరు అధికారం ఇచ్చారు? చెప్పండి మహాశివ, మేమందరం మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం. మీ తండ్రి గారు బ్రహ్మదేవుడు అనంతమైన వారు. వారి నుండి వెలువడిన జ్ఞాన సంపద అనంతమైనది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రహ్మదేవుడు అనేక మంత్రములను రచించి ఉన్నారు. వారి ద్వారానే ఆ సంకలనాలకు 3 వేదాలుగా గుర్తింపు లభించింది. అయితే అంతరిక్షంలో ఇంకా ఎంతో జ్ఞానం మిగిలే ఉంది. ఆ జ్ఞాన దర్శనం కొంతమంది ద్వారా వెలువడుతూనే ఉంటుంది. జ్ఞానాన్ని పరిమితం చేయటం అనేది జ్ఞానాన్ని అవమానించినట్లే. కేవలం ఒక అహంకారి వలన జ్ఞానం అవమానించబడలేదు. భవిష్యత్తులో ఈ జ్ఞానమనే అనంతమైన సాగరం లోతుల్లోకి వెళ్ళి ఇంకా ఎన్నెన్నో వేదాలు, ఉపవేదాలు, ఇంకా ఆదికావ్యాల రచనలు వెలువడతాయనే విషయం ఎవరికి తెలుసు? సామవేదం ఈ ప్రపంచానికి సంగీతం అలాగే సాంస్కృతిక కళల అవసరాన్ని పరిపూర్ణంగా పూరిస్తుంది. యజుర్వేదం ఇది యజ్ఞకర్మల మహత్తును తెలియజేస్తుంది. ఋగ్వేదం పరమాత్ముని శోధనను ఆత్మ ద్వారా చేసే విధానమేమిటో తెలియజేస్తుంది. ఈ 3 వేదములను కలిపినప్పటికీ ఈ ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని అందించటం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఈ 3 వేదములను అభ్యసించి వాటి ప్రయోజనాన్ని పొందాలంటే మానవ శరీరమునకు ఆరోగ్యం ఎంతో అవసరం. అతడి మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. యోగా బాధల్ని, సమస్యలన్నింటినీ తొలగించి వేస్తుంది. ఇక 4వది అథర్వణ వేదం. ఈ వేదం ప్రపంచాన్ని పరిపుష్టి చేస్తుంది. ఈ ప్రపంచం ఎలాగైతే 4 దిక్కులతోనూ పరిపూర్ణమైనదిగా అనిపిస్తుందో అదే విధముగా ఈ 4 వేదములతోనూ ఈ ప్రపంచం పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు జ్ఞానం యొక్క భాష్యాన్ని మేము ఒక కేవలం శ్మశానవాసి ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఎవరు ఎప్పుడు ఏ వేదాన్ని చదవనే లేదో, ఎవరి ప్రతిష్టకు ప్రతీకయో, ఎవరు భూత ప్రేత పిశాచ గణాలతో కలిసి నివసిస్తుంటారో అలాంటి వారు జ్ఞానం అంటే ఏమిటనేది ఈ సనకాది సహచరులకు, సరస్వతి పుత్రులకు నేర్పించాలంటారా?
మహాశివ, ఇక మీరు ఈ వేదాలు చెప్పడానికి మీకున్న అర్హత ఏమిటో తెలియచెప్పాల్సిందే. ఈ వేదానికి గుర్తింపునిచ్చేంత అర్హత ముందుగా మీకుందో లేదో అనేది సాధించి చూపండి. రండి, చర్చ మొదలు పెడదాం. అయితే ఒక్క నిమిషం, మీరు ఈ చర్చలో ఓడిపోయినట్లయితే 4వ వేదంగా మీరు చెప్తోన్న గ్రంథాన్ని కాల్చి బూడిద చేయాల్సి ఉంటుంది. చెప్పండి, దీనికి మీరు ఒప్పుకుంటారా? ఏమైంది మహాశివ, మీరు ఆలోచనలో పడినట్టున్నారు? అది నాకు సమ్మతమే. ఋషివర్యులారా, దయచేయండి, మీకు ఆసనాలు సిద్ధం చేశాము. దయచేసి వాటి మీద కూర్చోండి. ఏమిటిది? మా ఆసనాలు దక్షిణ దిక్కున ఉన్నాయేమిటి? దక్షిణ దిక్కు మృత్యువుకు దారనేది మీ ఆశ్రమవాసులకు తెలీదా ఏమిటి? నా దృష్టిలో అన్ని దిక్కులలోనూ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అలాంటప్పుడు ఏదో ఒక దిక్కు అశుభం ఎలా అవుతుంది? ఇది మీరు మమ్మల్ని అవమానించడానికి చేసిన కుట్ర. సనక మహర్షి, మన ఆసనాలు దక్షిణం దిక్కున ఏర్పాటు చేశారు. మహాశివుని ఆసనం ఉత్తర దిక్కున ఉంది. మా ఆసనాలు ఉత్తర దిక్కున ఏర్పాటు చేసేంత వరకు ఈ చర్చా కార్యక్రమం జరగనివ్వం. ఋషివర్యులారా, మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు? మహారుషి దధీచి, వారిష్ట ప్రకారమే కానివ్వండి. దిక్కున కూర్చుంటాను. ఈ వాదోపవాదాలలో ఓడినదెవరని నిర్ణయించేవారెవరు? యోగ్యతానుసారంగా ఆ అధికారాన్ని మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారిని న్యాయాధీశుల స్థానంలో కూర్చోబెట్టండి ఋషివర్య. ఇక నన్నడిగితే ఈ నంది కూడా జ్ఞానవంతుడే అని చెప్తాను. ఈ వాదోపవాదాలు జ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవినే రమ్మని ప్రార్థిద్దాం. అవశ్యం ఋషివర్యులారా. విశ్వంలో కొన్ని విషయాలు ఏదో ఒక మహత్కార్యానికి కారణంగా మారతాయి. నేను నా జ్ఞాన దృష్టితో ఈరోజు జరిగే వాగ్యుద్ధపు పరిణామం ఎలా ఉంటుందో అని ముందే తెలుసుకున్నాను. పరిణామం ఇంకెలా ఉంటుంది? 3 వేదాల సరసన ఈ గ్రంథాన్ని 4వ వేదంగా చేర్చడానికి ఈ మహాశివుడు చేసిన ప్రయత్నం విఫలమవుతుంది తల్లి. న్యాయాధీశులు ఇరుపక్షాల వాదనలు వినడానికి ముందే ఇలా తీర్మానం చేయడం అనేది తగని పని కుమారా.
చర్చను మొదలు పెట్టండి. మహాశివ, ఏ గ్రంథానికైనా వేదంగా స్థానం కల్పించడానికి ముందు వేదత్రయాల గురించి పరిపూర్ణమైన జ్ఞానం ఇంకా దాని గొప్పతనం గురించి మీకు తెలుసని నిరూపించండి. ప్రత్యక్షేణానుమిత్య పాయస్తు పాయోన బుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదతే ఇతి. అంటే ఏదైనా అనుభవపూర్వకమైన జ్ఞానంతో గాని, అనుమానం ద్వారా గాని, లేదా ఇంకేదైనా విధానంతో గాని తెలుసుకోగలగటం సాధ్యం కాదు. దానిని సులువుగా వేదాల ద్వారా తెలుసుకోవచ్చు. వేదమే సంపూర్ణమైన జ్ఞానానికి మూలం. వేదమే జ్ఞానం. వేద శాస్త్రార్థ తత్వజ్ఞో యత్ర తత్రాష్టమే వసన ఇహైవ లోకే తిష్టం స్యాత్ బ్రహ్మభూయా ఇవ కల్పతే. అంటే వేదశాస్త్రాలను తెలుసుకోవాలని అనుకునేవారు ఏ ఆశ్రమంలోనైనా ఉండని, అక్కడి నుంచే వాళ్ళు వేదాల మూలంగా బ్రహ్మతత్వాన్ని పొందవచ్చు. ఇది వేదం యొక్క గొప్పతనం. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు? వేదాలలో కొన్ని శ్లోకాలను గుర్తుంచుకున్నంత మాత్రాన మీకు వేదాలను వ్యాఖ్యానించేంత అధికారం ఉందనుకుంటున్నారా? మేము దీనితో తృప్తిగా లేము. మీరు మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. మీకిది తెలీదా మరి? బ్రహ్మదేవుని నోటి నుండి వెలువడిన విషయాలకు మాత్రమే వేదం అనే స్థానం దక్కుతుందని. బ్రహ్మదేవునికి ఎన్ని ముఖములున్నవి? 4. ముఖములు 4 ఉన్నప్పుడు వేదములు 3 మాత్రమే ఎలా ఉండగలవు? అధర్వణ ఋషి రచించిన ఈ గ్రంథములోని విషయములు కూడా బ్రహ్మదేవుని నోటి నుండే వెలువడినాయి. ఏమిటి? బ్రహ్మదేవుని నోటి నుండా? దీనికి ఆధారమేముంది? ప్రతి కల్పనకి చివరన సృష్టి విసర్జన జరుగుతుంది. అలాగే తిరిగి సృష్టించేటువంటి నిర్మాణ క్రమంలో బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ మధ్యన ఉన్న దానిని వికల్పం అని పిలువబడుతుంది. ఈ కాలములోనే అన్ని వేదములు ఇంకా జ్ఞానము బ్రహ్మదేవుని మనసులో దాగి ఉంటాయి. క్రొత్త కల్పనలను ప్రారంభించేటప్పుడు ఈ జ్ఞానములన్నీ కూడా బ్రహ్మదేవుని మనసు నుండి బయటపడి అంతరిక్షములో నిండి ఉంటాయి. కేవలము దేవగణము అలాగే దివ్య దృష్టి గల ఋషి శ్రేష్ఠులు మాత్రమే ఈ జ్ఞాన సంగ్రహాన్ని అలాగే దానిని దర్శించుకోగలుగుతారు. అయితే ఈ కల్ప ప్రారంభ కాలంలో ఈ విధముగా జరుగలేదు. బ్రహ్మదేవుని మనసు నుండి 4 వేదములు వెలువడవలసిన సమయములో హయగ్రీవుడు అనే రాక్షసుడు ఈ వేదములను దొంగిలించి తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు. దేవతలు రాక్షసుడైన హయగ్రీవునితో యుద్ధము చేసి సామవేదము, యజుర్వేదము ఇంకా ఋగ్వేదమును దక్కించుకున్నారు. అయితే యుద్ధములో ఓడిపోయిన హయగ్రీవుడు వెంటనే నన్ను శరణు వేడుకున్నాడు. హయగ్రీవుడు రాక్షసుడే కావచ్చు, కాని అతను వేదములన్నీ క్షుణ్ణముగా తెలుసుకున్నాడు. ఆ వేదములన్నీ ధారణ చేసి పొందిన పుణ్యఫలముగా తరువాతి జన్మలో మంత్రదృష్టి ఋషిగా అధర్వణ ఋషి రూపంలో జన్మించి 4వ వేదాన్ని సంగ్రహించి ప్రపంచానికి అందిస్తానని నేను వరమనుగ్రహించాను. అబద్ధం!
ఒకవేళ ఇది నిజమే అయితే మా నాన్నగారైన బ్రహ్మదేవుడు ఈ విషయం మాకు ముందే చెప్పుండేవారుగా. మేము తక్షణమే ఇక్కడికి బ్రహ్మదేవుడిని పిలిపిస్తాం. మమ్మల్ని ఒప్పించడానికి మీరు అక్రమమైన మార్గాన్ని ఎంచుకున్నారని వారే నిర్ణయిస్తారు. ఒకవేళ బ్రహ్మదేవుడు ఇచటకు వచ్చిన ఎడల మీకు కలిగిన అనుమానం నివృత్తి అవుతుందని భావిస్తే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. మహాశివుని మీద అసత్యపు ఆరోపణలు చేసి మీరు మహాపాపం చేశారు. అధర్వణ ఋషి ఏ విషయాలు పొందుపరిచారో అందులో ఉన్న ప్రతి అక్షరము నా నోటి నుండి వెలువడినదే. దానిని నిస్సందేహంగా 4వ వేదంగా స్వీకరించండి. యస్య నిస్వసితం వేదాయో వేదేభ్యో అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. ఎవరైతే ఊపిరి నుండే వేదాలను పుట్టించారో మాయా మోహాలకు నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. ఎవరైతే ఊపిరి నుండే వేదాలను పుట్టించారో మాయా మోహాలకు దూరంగా ఉండి సమస్త విద్యలకు సాధన మార్గంగా ఉన్నటువంటి ఆ మహాశివుడికి నేను నమస్కరిస్తున్నాను. నిర్ణయం జరిగిపోయింది కదా, ఇక మీకేమైనా సంశయాలున్నాయా? మమ్మల్ని క్షమించండి మహాప్రభు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం. మా అహంకారంతో మేము జ్ఞానాన్నే అవమానించాం. మీరు మా అహంకారాన్ని నాశనం చేసి మా అజ్ఞానాన్ని దూరం చేశారు. ఈ రోజు మీరు దక్షిణ దిక్కున కూర్చొని మాకు జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఈ క్షణం నుండి మిమ్మల్ని మేమంతా దక్షిణామూర్తిగా పూజిస్తాం. మమ్మల్ని క్షమించండి సతీదేవి. మీరు మహాశివుణ్ణి స్వీకరించి అన్ని కుల జాతి పరివారాన్ని అనుగ్రహించారు. అధర్వణ వేదాన్ని 4వ వేదంగా మేము స్వీకరిస్తున్నాం. ఇప్పుడు